అందరికీ స్వాగతం. నేను బైప్లైన్ శోభాని. అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి రోజు కదా, మొదటి శుక్రవారం కదా, నేను పూజ ఇలా చేసుకున్నాను. ముందు నాకు వచ్చిన ముగ్గు పెట్టి అమ్మవారికి అన్నీ ముందు రోజు రాత్రే రెడీ చేసుకున్నాను అన్నమాట. మనకి తెలియకుండా చాలా తప్పులు చేస్తుంటాం పూజల్లో. అది ఏం చెయ్యకూడదు అనేదే నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. నాకు మా అమ్మమ్మ చెప్పేది, ఆ విధంగానే నేను చేస్తున్నాను ఇప్పటివరకు కూడా. మేము దేనికి లోటు లేకుండా హ్యాపీగా ఉన్నామండి. మీ అందరూ కూడా నాలాగే హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విషయం నేను మీకు చెప్పబోతున్నాను. ఇంతవరకు నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నేను చెప్పే విషయంలో మీకు నచ్చిన విషయం ఉంటే కామెంట్ కూడా పెట్టండి. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను 4 శుక్రవారాలు పూజ చేసుకుంటానండి. 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి అంటే కలశం పెట్టను, కానీ మామూలుగా 4 శుక్రవారాలు కొత్త చీర అమ్మవారికి చూపెట్టి కట్టుకోవడం, ఇంట్లోని మినిమం కనీసంలో కనీసం 3 రకాలు అన్నాలు నైవేద్యం పెడతాను. మొదటి వారం 3 రకాలు, రెండో వారం 9 రకాలు, అలా మిగతా తర్వాత 5 రకాలు, 7 రకాలు ఇలాగా ఐటమ్స్ పెట్టి పెడుతుంటానన్నమాట. నైవేద్యం పెట్టి ఇంట్లో బంధుజనావళి ఉంటే చక్కగా ఇంటి పిలిచి వాళ్ళకి భోజనం పెడతానన్నమాట. అంటే లోకల్గా ఉన్న వాళ్ళని, దూరం వాళ్ళు అయితే రాలేరు కదా. అయితే నేను ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను. ఆ శుక్రవారం అనేది నాకు చాలా చాలా అచ్చొచ్చిందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి, పెళ్ళి కాకముందు నుంచి కూడా పూజలు చేస్తూ ఉండేదాన్ని. కానీ శ్రావణ శుక్రవారం పెళ్ళయ్యాక మొదలుపెట్టినప్పటి నుంచి అది నోములాగే 4 వారాలు చేసుకుంటానండి. ఇది నాకు బాగా అచ్చొచ్చిందనే చెప్పాలి. దేనికి లోటు లేకుండా తల్లి నాకు అన్నీ ఇచ్చారు. అయితే నేను ఈ ముందు రోజే ఇలాగ పువ్వులు అలాంటివి అలంకరించాల్సినవి, ముగ్గులు పెట్టవలసినవి పెట్టేస్తూ ఉంటాను. అమ్మవారిని పెట్టి పూజ చేసేసాను. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ప్రతిసారిలాగే ఒక వారం 3 ఐటమ్స్, 3 అన్నాలు అన్నమాట. అది దద్దోజనం, పులగం, పరమాన్నం, ఈ 3 నైవేద్యం పెట్టాను ఈరోజు. అలాగే ప్రతి వారం కూడా నాకు చేతనైనన్ని 5 కానీ 7 కానీ పెడతాను. అయితే అసలు పున్నమి ముందు వచ్చే వారం 9 నైవేద్యం పెడతానండి. అయితే మా అమ్మమ్మగారు ఏం చెప్పేవారంటే, మా అమ్మమ్మగారు బ్రతికుండగా ఇంట్లో వీణావాద్యం కూడా పెట్టించేవారండి ఆవిడ. చాలాసార్లు చూశాను నేను చిన్నప్పుడు. అయితే ఆ రోజు ఖచ్చితంగా ఈవినింగ్ మ్యూజిక్ అంటే మంచి పాటలు పాడేవాళ్ళు ఎవరినైనా పిలిచి అమ్మవారి చేత అమ్మవారి కీర్తనలు అన్నీ పాడించేవారు. పైగా సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా అష్టలక్ష్మి స్తోత్రం చదివించేవాళ్ళు. ఇవన్నీ చిన్నప్పుడు చేసినవే. అయితే ఆవిడ చెయ్యకూడనివని చెప్పినవి చూడండి, అవి నా మైండ్లో బాగా ఉన్నాయి. ఏదైనా మంచి చెయ్యాలి అంటే చేస్తారు, చెయ్యకూడదు అనేది మైండ్లో బాగా ఉండిపోతుంది కదా ఎవరికైనా. పంచహారతి మహాదేవి. ఉదయం పూజ చేయగానే కొబ్బరికాయని, పళ్ళని, తేనెని, పాలు ఇలాంటివన్నీ నైవేద్యం పెట్టేస్తానండి పొద్దుట. అయితే పూజ అంతా అయ్యాక అప్పుడు మహానైవేద్యానికి సరిపడా వండుతానన్నమాట. ఈ వంట ప్రతిసారి అలాగే జరుగుతుంది. మహానైవేద్యానికి అంటే పూజ అయ్యాక మహానైవేద్యానికి కావాల్సినవన్నీ చేస్తానన్నమాట. అయితే మా అమ్మమ్మగారు ఏం చెప్పేవారంటే, అమ్మ మన ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టేది తప్పకుండా మనమే తినాలి అని చెప్పేవారండి. పూజ చేసుకున్నాక తప్పకుండా మన హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టాలటండి. ఉట్టప్పుడు ఎలా పెట్టినా పెట్టకపోయినా పూజ చేసుకున్న వెంటనే ఆ పూజా ఫలం మనకి దక్కాలి అంటే తప్పకుండా దండం పెట్టాలట. మరి నేను కొత్త చీర కట్టుకున్నప్పుడల్లా పెడుతూ ఉంటాను అనుకోండి, అది వేరే విషయం. అలా కాకుండా ఈ పూజ చేసుకున్న రోజు. అంతేకాదండి, మన ఇంట్లో ఎంతమంది ఉంటారో నైవేద్యానికి మొత్తం పెద్ద వంట వండేసినా ఆ వంట గిన్నెలతో నైవేద్యం పెట్టకుండా అమ్మవారికి పెట్టే నైవేద్యం చిన్న చిన్న కప్పుల్లో తీసి చక్కగా పెట్టి అది అమ్మవారికి నైవేద్యం పెట్టి అది మనమే తినాలటండి. ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వకూడదట. బయట వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటే మొత్తం గిన్నెలో ఉండింది ఇవ్వాలట. కానీ
మనం అమ్మవారికి నైవేద్యం పెట్టింది మాత్రం మన ఇంట్లో వాళ్ళే తినాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది చాలా మంచిది. నేను అలాగే చేస్తున్నాను. నేను పండగ రోజు అలాంటి రోజుల్లో వేరే ఒక 2 ఐటమ్స్ వేరే వండుతాను. అవి చాలామందికి పెడతాను. కానీ అసలు అమ్మవారికి నైవేద్యం పెట్టింది ఎవ్వరికి ఇవ్వనండి. మేమే తింటాం. నేను, మా హస్బెండ్, మా పిల్లలే పెట్టాను. ఇప్పటివరకు వాళ్ళు లేకపోతే మేము తింటాము అంతే. పక్కని వంట చేస్తూ నాకు తెలిసిన పనులన్నీ చూసుకుంటూ నేను ఒక వస్తువు పాడైందనమాట. ఆ వస్తువుని రిపేర్కి పట్టుకెళ్ళాలి. అందుకే గోల్డ్ షాప్కి తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాను. ఈరోజు వెళ్ళనా రేపు వెళ్ళనా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వెళ్ళాలి అంటే పూజ అయిన రోజు మనం డబ్బులు బయటికి వెళ్ళి ఖర్చు పెట్టకూడదు అనుకుంటాను నేను. అందుకని ఈరోజు వెళ్ళడం అనేసి రేపైనా సరే వెళ్ళి అది రిపేర్ చేయించాలి. అది కొని చాలా రోజులు అయిపోయింది. 2007లో కొన్నాను. అది కాస్త రిపేర్గా ఉంది. పెద్ద లొత్త పడిపోయిందనమాట. దాన్ని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే పూజా టైంలోని అది చాలా నాకు నచ్చుతుంది. అది దాన్ని కూడా పూజా సామాగ్రిలో పెట్టుకొని అమ్మవారికి ఆనందంగా ఆహ్వానించడం, అమ్మవారికి సపర్యలు చెయ్యడం, ఇలాంటివన్నీ మనం చేస్తాం కదా. ఆ విధంగా చెయ్యాలని నా కోరిక అనమాట. అయితే ముందు ఒక వంట ఇటువైపు మీతో మాట్లాడుతూ వంట చేస్తూ ఆ వంట ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మహానైవేద్యానికి రెడీ చేయాలన్నమాట. వంట అయిపోతుంది. కుక్కర్ కూడా అయ్యింది. ఇప్పుడు వంట చేశాను. ఇదిగో ఇప్పుడు నైవేద్యం చూశారు కదా. దద్దోజనం, కొంచెం పరవన్నం, కొంచెం ఇది మాత్రం మనమే తినాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇదే రహస్యం అండి.